Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. Today we are going to discuss about మీరు చూసిందే thumbnail నార్మల్గా ఏమైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు మనం 3 అని రాస్తాం. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఈజ్ ఈక్వల్ టు -3 అని రాస్తారు అందరూ. -3 అని రాస్తారు. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా 3ని మనము 3 ఇంటూ 3గా రాసుకుంటే ఎంత వస్తుందమ్మా? 9 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న 9 అనేది మనకి వచ్చేసింది. అదే మనము -3ని రాసాం కాబట్టి ఆన్సరు -3 ఇంటూ -3 రాస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 3 3s 9 ఏమొచ్చింది? +9 వచ్చింది. కానీ మనకి స్క్వేర్ రూట్ లోపల ఉన్న నెంబర్ ఏంటమ్మా? -9. సాటిస్ఫై అవుతుందా? అవ్వట్లేదు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ 3 వస్తుంది. సో 3 వస్తుంది కదా అని చెప్పేసి మనము స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఏదైతే ఉంటుందో అక్కడ -1 కదా డిఫరెన్స్ అని చెప్పేసి 3 పక్కన మైనస్ పెడితే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. అసలు -9 ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై కాంప్లెక్స్ నెంబర్స్? కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ numbers is nothing but in the form of a plus ib. Z is equal to a plus ib. Here a comma b are real numbers. A comma b are real numbers and I is the imaginary part అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ తీసుకున్న ఫామ్ ఏదైతే ఉంటుందో ఏ బి వాల్యూస్ని మనం రియల్ నెంబర్స్గా తీసుకోవాలి. ఓన్లీ రియల్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది సార్ అంటే ఐ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 + i 3 రాసాము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 + 3iగా కూడా రాసుకోవచ్చు. సో ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఏమంటాము? కాంప్లెక్స్ నెంబర్ అంటాము. ఓకేనా? రియల్ నెంబర్స్తో పాటు ఇమాజినరీ పార్ట్ కూడా ఉంటే అలాంటి నెంబర్స్ని మనము కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఏమంటామమ్మా? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఆర్ నాట్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. 3 ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఎందుకని అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2ని ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకుంటామమ్మా. ప్లస్ 0i రాసుకోవచ్చు. 0i 0తో మనం ఐని మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 0నే వస్తుంది. 0 ఈజ్ ఏ రియల్ నెంబర్, 2 ఆల్సో రియల్ నెంబర్. సో నెక్స్ట్ i అనేది తీసుకున్నాం. అంటే చూడడానికి ఎలా ఉంది? ఇది చూడడానికి ఎలా ఉందమ్మా? a + i b ఫామ్లో ఉంది. 2 + i b ఫామ్లో ఉంది. అంటే 2 అంటే a, నెక్స్ట్ 0 అంటే b, నెక్స్ట్ i అనే ఇమాజినరీ పార్ట్ ఎలాగైనా అక్కడే ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ i² ఈజ్ ఈక్వల్ టు -1 అమ్మ. ఇది మనకి ఫిక్స్డ్ వాల్యూ. i² ఈజ్ ఈక్వల్ టు -1. దెన్ i ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా? స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ అయింది. సో ఐ వాల్యూ ఏమవుతుంది? ఫైనల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. సో ఇక్కడ మనము -9 అనేది ఇక్కడ రాసుకున్నాం. -9 అనేది ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని -3² రాసుకుంటాం. 3² రాసుకుంటాం. మైనస్ అండ్ 3² ఇద్దరిని అలాగే రాసుకుంటాం. మైనస్కి మాత్రం స్క్వేర్ అనేది రాసుకోకూడదమ్మా. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే
-1 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. -1 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 1ని మనం మళ్ళీ 3 స్క్వేర్ని మల్టిప్లికేషన్ చేసినా మళ్ళీ ఏమొస్తుంది, 3 స్క్వేరే వస్తుంది. ఏమొస్తుందమ్మా, 3 స్క్వేరే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మనం ఎంత రాసుకోవచ్చమ్మా, ఐ స్క్వేర్ రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ అండ్ 3 స్క్వేర్, ఐ స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది చూడడానికి మనకి, రూట్ ఆఫ్ ఏబి లాగా ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బిగా రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ అనేది ఇద్దరికి వస్తుంది కాబట్టి. సో దీన్ని కూడా మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఐ అండ్ 3 వచ్చింది. ఐ అండ్ 3 వచ్చింది. మనకి ఎలా ఉండాలి ఫాము, కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండాలి. సో ప్లస్ ఏ ప్లస్లో ఏమీ లేదమ్మా. ఏమీ లేదు అంటే మనం ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు, ఆ ఫామ్ తెప్పించడం కోసం. ఓకేనా. సో 0 ప్లస్ I3 అనేది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఆన్సర్ ఏమొచ్చింది, 0 ప్లస్ I3 అని వచ్చింది. అంటే చూడ్డానికేమో ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -9 అనేది ఏమవుతుందంటే కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఏమవుతుందమ్మా, కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంతమ్మా, 3iగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, 3iగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16ని మనం ఎలా రాసుకోవచ్చు, 4గా రాసుకోవచ్చు. అదే మనము స్క్వేర్ రూట్ ఆఫ్ -16ని ఎలా రాసుకోవచ్చు, 4iగా రాసుకోవచ్చు. అంటే మైనస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పోవాలి అంటే ఇమాజినరీ పార్ట్ అనేది దాంట్లో యాడ్ అవ్వాలి. ఇమాజినరీ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐతో మనము రిప్రజెంట్ అనేది చేసుకుంటాము. ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో దీన్నే మనము ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ఛాలెంజ్లో సిరీస్ వైజ్గా మీకు పార్ట్స్ లాగా వస్తూనే ఉంటుందమ్మా అని చెప్పేసి. సో సబ్జెక్ట్ ఛాలెంజ్లో ఇది మనకి సెకండ్ పార్ట్ అవుతుంది. ఆల్రెడీ పై గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము సబ్జెక్ట్ ఛాలెంజ్కి సంబంధించి పార్ట్ 1లో. ఎవరైనా చూడకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ మైనస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఐతో రిప్రజెంట్ చేస్తాము. ఐ ఈజ్ నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా చాలా వరకు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు చూడాలి అంటే నోటిఫికేషన్ వస్తే మీకు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.